అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటా ఇదంతా ఈ స్టాల్ అనుకుంటున్నారండి. నిన్న భీమవరం ఆనందయ్య అని ఫంక్షన్ హాల్ ఉంటుందండి. అక్కడ ఎగ్జిబిషన్ పెడితే పరిణయ ఎగ్జిబిషన్ నేను మా కుమారక్క రమ్య వెళ్ళామండి. అక్కడ చక్కగా ఈ షాప్లో నన్ను అవి ఎంతో ఆకర్షించినాయండి. అవి ఏమంటే ఒరిజినల్గా కెమికల్స్ వాడకుండా లిప్ బాము, అలాగే సున్నిపిండి, అలాగే వివిధ రకాల మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ షాప్లో దొరుకుతున్నాయండి. అందుకని నాకు ఇవి బాగా నచ్చి ఆ షాప్ని ఇలా షూట్ చేశాను. అంతలో ఉన్న అమ్మాయి అంత చక్కగా వాటి గురించి వివరించిందనండి. అలాగే నేను కొన్ని ఐటమ్స్ కొనుక్కుని మళ్ళీ తర్వాత ఇంకొక షాప్కి వెళ్ళి అక్కడ కూడా ఒక హ్యాండ్ బ్యాగ్, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పెట్టుకునే కవర్స్ ఒక 4 కొనుక్కుని రమ్య, నేను, మా అక్క మళ్ళీ శారీస్ అన్నీ చూసాం కానీ ఏవి పెద్దగా నచ్చలేదండి. కాస్ట్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి మేము మళ్ళీ ఇంటికి వచ్చేసామండి. ఎగ్జిబిషన్ చూసుకుని చక్కగా ఆ ఎగ్జిబిషన్లో ఉన్న ఈ షాప్లో ఉన్న అమ్మాయి ఎంత చక్కగా వాటి గురించి వివరించి చెప్పిందోనండి. లిప్ బామ్ తీసుకున్నాను. ఇదిగోండి ఈ అమ్మాయి చక్కగా, ఆంటీ చూడండి ఇవన్నీ కూడా మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటాయని వాటి గురించి చక్కగా వివరించి చెప్పింది. సున్నిపిండి కానీ, ఆ సున్నిపిండి అయితే చక్కగా వాళ్ళ వాడే ఐటమ్స్ అన్నీ కూడా బటర్ తోటి, అలాగే వివిధ రకాలైన మనకి ఎంతో ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ కూడా, లేడీస్కి అన్నీ ఎంతో ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ కూడా కెమికల్స్ వాడకుండా ఒరిజినల్ ప్రోడక్ట్స్ తోటి తయారు చేశారని చెప్పి అన్నీ వివరించి చెప్పిందండి. ఈ ఆయిల్ గురించి కూడా తను చెప్తుంటే ఇది కూడా డార్క్ సర్కిల్స్ తగ్గడానికి అని చెప్పి ఇవి లిప్స్టిక్, అలాగే కాస్ట్ లిప్స్టిక్ అండి, ఒరిజినల్ లిప్స్టిక్, ఏ కెమికల్స్ వాడకుండా ఒరిజినల్ ఐటమ్స్తో తయారు చేసే లిప్స్టిక్ అని చెప్పి అదొకటి తెచ్చుకున్నాను. ఇదొకటి అలాగే 2-3 ఐటమ్స్ కొనుక్కుని, అలాగే రెడ్ అంటే దేవుడి దగ్గర పెట్టుకునే ల్యాంప్ ఒకటి 260 అది కూడా కొన్నాను. అది 260. చక్కగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఎంతో బాగా నచ్చినాయండి. ఒరిజినల్గా కెమికల్స్ వాడకుండా రెడ్గా దొరికేవంటే నాకు చాలా ఇష్టపడతాను. నేను ఎక్కువగా కాస్మెటిక్స్ ఎక్కువగా వాడను. అందుకని లిప్స్టిక్ అసలు నేను ఎప్పుడు తీసుకోలేదండి. ఇది ఒరిజినల్గా ఉందని చెప్పి లిప్స్టిక్ ఒకటి, డార్క్ సర్కిల్స్ తగ్గడానికి వీటిలన్నిటికి డీటెయిల్స్ ఏం లేవా? పేపర్ కానీ ఏదో ఒకటి మీ దగ్గర దొరికే ప్రోడక్ట్స్ కొన్ని ఐటమ్స్ కొని. ఇన్స్టా పేజ్ ఉందా? సరే అలా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందని చెప్తే దాన్ని షూట్ చేశానండి. ఈ విధంగా షూట్ చేసి చక్కగా ఆ అమ్మాయి చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయనండి. ఈ పరిణయ ఎగ్జిబిషన్లో ఇదిగోండి చూడండి, డైలీ లైఫ్ అంటండి. ఈ బాక్స్ ఒకటి జర్నీస్ అప్పుడు చక్కగా పేస్ట్ బ్రష్లు పెట్టుకోవడానికి అని చెప్పి 150 రూపీస్ ఇది, అదొకటి తీసుకున్నాను. అలాగే టేకుతో తయారు చేసిన పూజా ల్యాంప్ ఒకటి 280 రూపీస్, ఇదొకటి తీసుకున్నాను. లిప్ బామ్ ఒకటి
రూపీస్ అదొకటి తీసుకున్నాను. ఇది ఫేస్కి అప్లై చేసుకుని నైట్ టైం ఫేస్కి అప్లై చేసుకునే ఆయిల్ ఒకటి, ఇది 300, ఇదొకటి తీసుకున్నాను. ఇది లిప్ బామ్, ఇది 260 రూపీస్ అండి. కెమికల్స్ ఏమీ లేకుండా ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా, అందుకని చెప్పి ఇదొకటి తీసుకున్నాను. అలాగే వేరే షాప్లో చక్కగా ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అని చెప్పి వెజిటేబుల్స్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కవర్లు, ఇవి ఒక్కోటి 50 రూపీస్, ఈ 4 తీసుకున్నాను. అలాగే హ్యాండ్ బ్యాగ్ చూడండి ఎంత బాగుందో. ఇది 1500 చెప్తే ఆఖరికి బేరం ఆడి 900కి ఇచ్చిందండి ఆవిడ కూడా ఎంత చక్కగా మాట్లాడి, ఎంతో పరిచయం ఉన్న ఆవిడలాగా మాతో కలిసిపోయినట్టుగా మాట్లాడిందండి. ఆ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఐటమ్స్ అన్నీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.